ఒళ్ళు వంచి పని చేయకుండా పైసలు వచ్చే పని ఏదన్నా ఉన్నదంటే అది బాబా అవతారం ఎత్తుడే అనేది బాగా తెలుసుకున్నట్టున్నది ఈ దొంగ బాబా గాళ్లకు. కాషాయం బట్టలేసి ప్రతోడు యోగి కాదు అని పబ్లిక్ గుర్తుపట్టారని మీసాలు గడ్డాలు పెంచుకొని తిరుగుకుంటా మోసాలు చేస్తున్నారట. అందుకే పోలీసులు స్టేషన్కు తీసుకొని వచ్చిండ్రు. మీరు అఘోరాలా బాబాలా మహిమలున్న మంత్రగాళ్ళ అనేది స్టేషన్లో తెలుసుకుందామని తీసుకొని వచ్చిండ్రట. ఇంతకు ఈ దొంగ బాబాలు ఏం చేసిండ్రు, ఎట్లా జనం కంట్లే మట్టి కొడుతున్నారు అనేది ఈ అన్ననే చెప్తున్నాడు. ఈనుండ్రి. పొద్దున్నే ఈ దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టాలయంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకుని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతి ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మాయం చేసి ఏదో విభూతి లాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసే మాయాలు. వీళ్ళు అసలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలి. చూసిండ్రా, అది రుద్రాక్ష కాదు, తెల్లటి విభూది కాదు, తిని వారేసిన రేగు పండు గింజ తీరుగున్నది. దాన్ని చేతిలో పెట్టి నెత్తికి విభూది పూసి పైసలు డిమాండ్ చేస్తున్నారట. ఇలా మోసాలు తెలియని అమాయక జనం జేబులో ఎంత ఉంటే అంత ఇస్తున్నారట. ఈ ఒగ్గి అన్న తీరుగా చదువుకున్న వాళ్ళు నిలదీసి అడిగితే నీళ్లు నమ్లినరట. అందుకే పోలీసులకు అప్పచెప్పినరట. మీరు ఎట్లెట్లా బాబాలు ఎందుకు ఇటు దిక్కొచ్చిండ్రని పోలీసులు అడుగుతుంటే ఏం చెప్తుండ్రో చూడుండ్రి. नहीं दिया साहब 500 रुपये, तो अब कैसे देंगे हम साहब? 5-5 के नोटा दिए बोल के बोल रहे हो लोग। नहीं दिया साहब, दिए होते दे लो आप। नहीं लगाया साहब, कभी नहीं लगाया, नहीं साहब. పౌడర్ ముఖానికి రుద్దుతున్నారట, పోక కాయలు చేతిలో పెడుతున్నారట. ఏం సంగతి అని అడిగితే నై సాబ్ అంటున్నారంట తప్ప తప్పును ఒప్పుకుంటలేరు. మరి వీళ్ళను పోలీసులు ఏం చేస్తారు, ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది ముందు చూడాలి. కాబట్టి ఈ దొంగ బాబాలు మీ దిక్కు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జరంత పైలంగుండుర్రి. ఇంతకు ఈ బాబా అవతారంలో ఉన్నోళ్ళు ఎక్కడ తిరుగుతున్నారంటే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ ఏరియాలో చక్కర్లు కొట్టుకుంటూ హల్చల్ చేస్తున్నారట. కాబట్టి కనిపెట్టుకుంటూ ఉండుండ్రి. మహిమలున్నాయని యోగి సాధువులని నమ్మితే నెత్తి మీద టోపీ చేతిలో బొచ్చ పెట్టిపోతారట. జరంతా పైలంగుండుర్రి. ఉద్దర మాటలు చెప్పేటోళ్ళకు ఊపిరి ఆడకుండా చేసుట్లా హరీష్ రావును మించినోళ్ళే లేరు కావచ్చు తెలంగాణ రాజకీయాల్లో. కుళ్ళు కుతంత్రాల ముచ్చట్లు చెప్పే కుత్కలు పడిపోయేటట్టు చేస్తాడు. అగో అట్లాంటిదే చేసిండ్రు సిద్దిపేటలో కాంగ్రెస్ మంత్రికి. చూడండి ఏం జరిగిందో. మీరు గమనించాలి, 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డు ఇవ్వలేదు. మంత్రి గారు ఇట్లా అనుడితోనే అదే సభలో కూర్చొని ఉన్న హరీష్ రావుకు షిర్రున కోపం వచ్చింది. ఇక ఎట్లా సమాధానం ఇచ్చిన రోజు చూడండి. మంత్రి పదవులున్న మనిషివి అట్లెట్లా అబద్ధం ఆడతావు? 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినామని అబద్ధమే అయితే ఇప్పుడు రాజీనామా చేసిపోతా అని గట్టిగానే వరకు సభలున్న పబ్లిక్ మొత్తం సప్పట్లు కొట్టిండ్రు. దానికి మంత్రి వివేక్ నోట్ల నుంచి ఒక్క మాట రాలేదు. పబ్లిక్ సప్పట్లు కొడుతుండే వరకు కోపం వచ్చినట్టున్నది. అసలు చనిపోయిన వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఇయనే లేదు. ఇచ్చినమని హరీష్ రావు గట్టిగా అంటుంటే కథ మొత్తం అడ్డం తిరిగేటట్టున్నదని దారి తప్పించేతానికి ఇప్పుడు ఆ డిబేట్ వద్దు అని చెప్పి చేతులెత్తేసిండు. ఇదంతా ఒక ఎత్తు అయితే పబ్లిక్ రేషన్ కార్డులు ఇచ్చే కార్యం చేస్తుంటే ఒక్క సర్కార్ మీద దుమ్మెత్తి పోసినంత పని చేసింది. అర్థమైందా? రేషన్ కార్డు ఇచ్చుకుంటే హరీష్ రావు నీకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండో అడుగు అన్నట్టు మంత్రి వివేక్ ఇరుకున పెడదామని చూసిండు. కానీ పబ్లిక్ తెలుసు కదా తెలంగాణలో ఎటువంటి పరిపాలన చేస్తున్నారు అనేది. అందుకే డబల్ బెడ్రూమ్లు మస్తుగా ఇచ్చిండ్రు. మీరు ఉన్నాయని నాశనం చేసి కూర్చుంటారని కోపంగా చెప్పి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే ఆ రేషన్ కార్డు కూడా తీసుకోకుండానే వెళ్ళిపోతున్నది. అంటే చూడుండ్రిగా పబ్లిక్ ఎంత కోపంతో ఉన్నారు. ఇప్పుడు కనుక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ సర్కార్ను ఖతం చేసుడు ఖాయమన్నట్టే ఉన్నారు జనం అని అంటుర్రు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఈ మంత్రి వివేక్ ఉన్న కాడు ఉండకుండా కూలిచ్చి తిట్టిపించుకున్నట్టు చేసుకున్నాడు అని అవుతున్నారట చాలా మంది వీడియో చూసి. ఏందో ఏమో పోరి ఎటు అర్థం కాదు ఇలా కథలు.